2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు మనం మాట్లాడుకుంటే ఈ వీక్ మొత్తం ఏ రోజు పడింది, ఏ రోజు తగ్గింది, కంప్లీట్గా ఈ వీక్ అనాలిసిస్ అనేది సిల్వర్ ప్రకారంగా మనం చూస్తే ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ సిల్వర్ వీడియోలో మనం ఇంపార్టెంట్ కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇది ఒక వీకెండ్ అనాలిసిస్. అంటే గత వారంలో జరిగిన ఫ్రమ్ మండే టిల్ ఫ్రైడే వరకు చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం ఇచ్చింది ఆ విషయం గురించి, ప్లస్ రాబోయే వారంలో ఎలా ఉంటుంది దాని గురించి కూడా మనం అడ్వాన్స్లో డిస్కషన్ చేస్తే ఏమవుతుందంటే, మీకు 2 రోజులు మార్కెట్స్ ఉండవు కాబట్టి సాటర్డే రోజున మీకు టైం దొరుకుతుంది. ఒకవేళ మీరు ఒక రెగ్యులర్ ట్రేడరా, అంటే మీరు బులియన్ మార్కెట్లో కొంటూ అమ్ముతూ ఉంటారా, లేదంటే మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో ఎంసీఎక్స్లో మీరు ట్రేడింగ్ చేస్తారా, సో మీకు ఒక క్లారిటీ వస్తే ఏమవుతుందంటే మీ హోంవర్క్తో మీరు పోల్చుకుంటారు. ఈ వీడియోలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ మనకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అన్ని కూడా చెప్తాం. కాబట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే మనం చెప్పము, ఎందుకంటే దిస్ ఇస్ అ ఇన్ఫర్మేటివ్ వీడియో. నౌ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏం జరిగింది దానికి కోసం కూడా మనం సండే రోజున ఒక బంపర్ అనాలిసిస్ చేస్తాము. అందులో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి వీ కెన్ గివ్ అ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మండే కోసం ప్రిపేర్ అవుతారు. పైగా ఇంకొక విషయం ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఇది డిసెంబర్లో మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఇట్ కుడ్ బి అ లాస్ట్ వీక్ ఆఫ్ ది ఎంటైర్ ఇయర్, నాట్ ఓన్లీ ద మంత్. సో పైగా నీకు మధ్యలో మళ్ళీ క్రిస్మస్ హాలిడే వస్తుంది. సో మార్కెట్స్ బాగా సైడ్ వేస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పెద్ద పొజిషన్స్ ఎక్కువగా అవాయిడ్ చేయండి, టెంప్ట్ అవ్వకండి. టెంప్టేషన్ వస్తే ఏమవుతుందంటే 10 లాట్లు 20 లాట్లు కొనేసేసి లక్షల రూపాయలన్నీ కూడా స్టక్ అయిపోతాయి. మళ్ళీ న్యూ ఇయర్ కూడా మీరు సరిగ్గా సెలబ్రేట్ చేయలేరు. క్రిస్మస్ పండగ కూడా ఎవరెవరైతే సెలబ్రేట్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా, ఎందుకంటే మీ మైండ్ అంతా మీ పొజిషన్స్లో ఉంటుంది ఇరుక్కొని. మీరు ఫిజికల్గా ఎక్కడో అవైలబుల్ ఉంటారు, కానీ మాత్రం మీ మనసు మాత్రం సంతోషంగా ఉండదు. సో కాబట్టి ఎందుకైనా మంచిది కీప్ అ లైట్ కైండ్ ఆఫ్ అ పొజిషన్, లేదంటే నో పొజిషన్, పోయేది ఏమీ లేదు. మహా అంటే ఒక 10 రోజులు మాత్రమే ఇక్కడ. ఆ 10 రోజులు పోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో మీరు హెవీ పొజిషన్స్ కావాలంటే ఆలోచించుకోండి. బట్ మీకు ఇంకా కొన్ని విషయాలు నేను ఇక్కడ చూపిస్తాను. సిల్వర్ మూవ్మెంట్ గత 10 రోజుల్లో ఎలా ఉండింది, ఎన్నిసార్లు పెరిగింది గత 10 రోజుల్లో, ఎన్నిసార్లు పడిపోయింది, ఆ విషయం కూడా చూస్తే నెక్స్ట్ వీక్లో ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఎస్, సో లెట్స్ స్టార్ట్. సో సిల్వర్ చూసుకుంటే 221 రూపాయలు నిన్నుంటే ఇవాళ 226 రూపాయలు ఉంది, ప్లస్ బై 5000 రూపీస్. అదేంటి 5 రూపీస్ చూపించి 5000 అంటున్నానా? ఎవరు కొంటారండి 1 గ్రామ్ సిల్వర్ నాకు చెప్పండి. సో చెబితే కేజీస్ చెప్తే బాగుంటుంది, ఏమంటారు? సో అందుకే 2,26,000 మీరు పెడితే కానీ 5,000 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో మీకు అప్పటి వరకు సిల్వర్ అనేది 1 kg రాదు. నా 10 డేస్లో చూసుకుంటే మనకి డిసెంబర్ 11th నుంచి దాదాపు 20th వరకు చూసుకుంటే 11th రోజున, దాని తర్వాత 12th రోజున 2 డేస్ పెరిగింది, 3 డేస్ పెరిగింది 15 డిసెంబర్తో పాటు, అండ్ దాంతోపాటు 4, అండ్ దాని తర్వాత 5, 6. అంటే గత 10 రోజులలో 6 రోజులు మీకు సిల్వర్ పెరిగింది. సో సిల్వర్ 6 డేస్ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? మిగతా 4 రోజులు లేదా 3 రోజులు పడినట్లే లెక్క. సో అలాంటప్పుడు సిల్వర్ ట్రెండ్ మీకు నెక్స్ట్ వీక్ కూడా బాగా పాజిటివ్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. అలాగే మీకు స్పాట్ రేట్లు ఈ డిసెంబర్ 31st లోపల ఎంత చెప్తున్నారు తెలుసా? ఇప్పుడు 226 రూపాయలు ఉంటే 300 రూపాయలు గ్రామ్ చెప్తున్నారు. అంటే 3 లక్షల రూపాయల. నిజమా? నేనైతే నమ్మను, బట్ రూమర్ ఉంది మార్కెట్లో. అంత స్ట్రాంగ్గా పెరిగే అవకాశాలు నాకు ఎందుకు కనపడట్లేదు కనీసం ఈ 10 రోజుల్లో అంటే, మీకు ఈ 10 డేస్ వరకు ఎఫ్ఐఐస్ ఉండవు అండ్ హెచ్ఎన్ఐస్ వాళ్ళు కూడా ఉండరు. దే ఆల్ హ్యావ్ ఆల్రెడీ బుక్ దర్ టికెట్స్, వెళ్ళిపోయారు, అందరూ లేరు వాళ్ళు. సో మార్కెట్లో ఉంటే లైక్ చిన్న చిన్న ఇండివిజువల్ ట్రేడర్స్ ఉంటారు, చిన్న చిన్న బయర్స్ ఉంటారేమో, కానీ మేజర్ ఫండింగ్ మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్స్లో అందరూ దే హ్యావ్ గాన్ ఫర్ అ న్యూ ఇయర్ హాలిడే ఆల్సో. సో గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రము. దీని తర్వాత మీకు చెప్తాను, చార్ట్స్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎంత ఎక్కువగా పెరిగిన సిల్వర్. ఎందుకంటే మన టూల్ అప్లై చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ ఓవర్ సోల్డ్ జోన్కి రాకుండానే బాగా సిల్వర్ పెరిగిపోతుంది. చూసారా? కంప్లీట్గా ఓవర్ బాట్ జోన్లో ఉందండి. అంటే 2,08,000 రూపాయలు శిరీష. అండ్ ఒక్కసారి 2,09,800 రూపాయలు దాటితే నెక్స్ట్ టార్గెట్ చెప్తున్నారు, ఇది నేను చెప్పట్లేదు, 2,17,000 చెప్తున్నారు. అంటే అక్కడ మీకు స్పాట్ మార్కెట్లో 250 రూపాయలు గ్రామ్ అయిపోతుంది.
సో జస్ట్ ఆలోచించండి, ఈ వారంలో అది పాసిబులా కాదా అన్న విషయం ఎందుకైనా మంచిది మనము రెసిస్టెన్స్ సపోర్ట్లు కూడా చూసుకుందాము, సో దట్ మండే రోజు మీకు పనికి వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఫ్రైడే రోజున మాత్రం -400 రూపీస్తో క్లోజ్ అయింది, 2,08,000లో ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ 2,10,476 ఫస్ట్ రెసిస్టెన్స్ మండే రోజున. నిజమా? అంత ఛాన్స్ ఉందంటారా? ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్. చూసారా, 2,14,386. బాబోయ్, 4,000 డిఫరెన్స్. చూసారా, అసలు ఏమన్నా ఉందా? అసలు మామూలుగా లేదు అసలు. ఇక్కడ 2,000 డిఫరెన్స్, 2,16,423. సపోర్ట్స్ చూసుకుందాం, ఎందుకైనా మంచిది. మనం అనుకున్నట్టుగా ఒకవేళ హెచ్ఎన్ఐస్ అందరు వేరు కాబట్టి మార్కెట్స్ పడతాయా, సో సపోర్ట్ చూసుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. సో 2,04,529, 2,02,492, 1,98,582. అసలు 2 lakhs ఎంత అలవాటు అయిపోయింది చూసారా. 1 lakh అంటే మైండ్కి అంత కన్విన్స్ అవ్వలేకపోతుంది, అలా అలవాటు చేసేసింది సిల్వర్ మనల్ని. అండ్ ఇంకొక విషయం చూపెట్టాలి ఇక్కడ, వీకెండ్ అనాలిసిస్ కాబట్టి 2,08,603 మీకు లేటెస్ట్గా హై చేసిందండి, ఎందుకంటే వారం ముందే వచ్చింది కాబట్టి. ఇంకొక విషయం తెలుసా, సంవత్సరం ముందు 86,000. కెన్ జస్ట్ ఇమాజిన్, 86,000 నుంచి 2 లక్షల రూపాయలు దాటిపోయిందంటే మోర్ దెన్ 120% పెరిగిందండి విత్ ఇన్ 1 yearలో. విత్ ఇన్ 1 yearలో 120% ఈజ్ సంథింగ్ రియలీ బిగ్. ఇలాంటిది షేర్ మార్కెట్లో చెప్పుకుంటే బాగుంటుందేమో కానీ అసలు ప్రెషస్ మెటల్స్లో ఏంటండి ఈసారి నాకు అర్థం కాదు. ఇంట్లో కూర్చున్న ప్రతి ఆడవాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇంట్లో కూర్చునే వాళ్ళు ధరలు ఇంత పెంచేస్తే వాళ్ళు ఒకవేళ మార్కెట్కి వచ్చి ట్రేడింగ్ చేస్తే ఏమవుతుందండి? అసలు ఎక్కడికి వెళ్ళిపోతాయి బంగారం వెండి రేట్లు? నిజంగా చాలా డేంజరస్, ఊహిస్తేనే భయం అవుతుంది. అలాంటి పనులు మాత్రం చేయకని చెప్తా. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తా. అండ్ బంపర్ అనాలిసిస్ మిస్ అవ్వద్దు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.